హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ను ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఏంటా షాపింగ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారండి? అవును, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వరి నోము చేసుకుంటాం. ముందు రోజు అంటే ద్వాదశి చతుర్దశి రోజు ఇవన్నీ చాట నోము దారాలు కదండి. కేదారేశ్వరి నోముకు కావాల్సినవి చాటలో అమ్మవారికి 21 గారె 21 పత్రి పెట్టి నోము నోచుకుంటారు కదా. కొత్త చాట తీసుకోవడానికి బజారుకి నేను, మా చిన్న తమ్ముడు, మా మరదలు, మా అమ్మతో కలిసి బజారుకు వచ్చాం. ఇక్కడ చూడండి, రకరకాల దీపకుందులు, అలాగే తులసమ్మలు, అలాగే బొమ్మలు చాలా అందంగా ఎంత బాగున్నాయో, చాలా నచ్చేసినాయి. కానీ రేట్స్ మాత్రం అదుర్సండి, చాలా రేట్స్ కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా మరదలు మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హాయ్ చెప్తుంది. చూడండి, ఇవి చూడండి ప్రమిదలు ఎంత బాగున్నాయో. మట్టి ప్రమిదలు అయితే ప్రతిరోజు రోజుకొక వెరైటీగా భలే దొరుకుతున్నాయి. చాలా ఆనందం అనిపిస్తుంది. నా వీడియో ఇంతకుముందు చూసే ఉంటారు. నేను దీపావళికి ముందు రోజు హైదరాబాద్లో వీడియో తీసాను. అక్కడ కూడా ప్రమిదలు అయితే చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఇది కర్నూలులో వచ్చేసి ఎంత బాగుందో, చాలా నచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి, చిన్న చిన్న ఉర్లీలు చాలా రేట్ చెప్పేస్తున్నారు. ఇక కట్ చేస్తే ఇక్కడ మా చిన్న తమ్ముడు చిన్న అల్లుడిని ఎత్తుకొని ఉన్నాడు. వీడు చూడండి సెల్ ఫోన్ కావాలని ఏడుస్తూ ఉన్నాడు. వీడు మా మరదలు, నా చిన్న ముద్దుల మేనల్లుడు మోహిత్. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి దారాలను చూడండి. ఇక్కడ మా కర్నూలు మహాపట్టణంలో సీక్యామ్ సెంటర్లో మేము ఈ నోము దారాలను అలాగే కొత్త చాటను తీసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ మా అమ్మ కొత్త చాట తీసుకుంటే తను ఊరికే ఇవ్వదన్నట్టు. పసుపు కుంకుమ నోముల దారాలు ఇవి పొట్లాలుగా కట్టి మనకు బొట్టు పెట్టి ఇస్తారు. అంత పవిత్రమైంది ఈ కార్తీక మాసం. కార్తీక పౌర్ణమి చాలా ఇష్టంగా చేసుకుంటారు, మీకు తెలుసు కదండి. కార్తీక పౌర్ణమి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిసిన రోజు కార్తీక పౌర్ణమి అంటారు. ఆ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. ఇక్కడ చూడండి, మీకు చుట్టుపక్కల వాతావరణాన్ని చూపిస్తాను. ఇప్పుడు కార్తీక పౌర్ణమి విశేషాలు ఏంటో మనం చూసేద్దాం రండి. హాయ్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చూడండి, పొద్దున్నే 4:30కి లేచాను. అలాగే ఇల్లంతా రాత్రే నీట్గా స్టవ్ అలాగే అంట్లు అన్నీ పెట్టుకున్నాను. పొద్దున్న లేసి ఇల్లు చిమ్మేసి బండలు తుడిచేసి చక్కగా స్నానం చేసి, ఇంకా ఇప్పుడు తెల్లవారలేదండి, 4:30 అయింది. ఆ టైంలో చూడండి చుట్టుపక్కల అంతా చీకటిగా ఉంది. నేను లైట్లు వేసుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి, అంతా వీధిలో ఇంకా ఎవ్వరు లేవలేదు, నిర్మానుష్యంగా ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు కేదారేశ్వర నోము కదా, అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంట్లో త్వరగా లేచి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి, మన ఇంట్లో కూడా కార్తీక పౌర్ణమి కదా దీపాలను వెలిగించుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లో పూజ చేసుకొని ఈ విధంగా తులసమ్మకు అలాగే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు ముట్టించుకొని చక్కగా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి కేదారేశ్వర నోమికి బయలుదేరదామని రెడీ అవుతున్నాను. ఇప్పుడు చూడండి, నా ఇల్లంతా ఒకసారి చూపిస్తాను. పొద్దునే దేవుడి పాటలు పెట్టుకొని నేను లలిత సహస్రనామాలు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మన కృష్ణయ్య ఎంత చక్కగా ఉన్నాడో. ఇప్పుడు మన అమ్మవారిని చూసేద్దాం. తర్వాత నేను మా శ్రీవారు పొద్దున్నే అండి, అప్పుడు 5:30 అలా అవుతుంది టైము. ఇక్కడ 365 ఒత్తులు వెలిగిస్తున్నాము నేను మా శ్రీవారు. తులసమ్మ వారి దగ్గర ముందు రోజు మనము ద్వాదశి చేసుకున్నాం కదండి, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకుదా ద్వాదశి, తెల్లవారే పౌర్ణమి కదా. ఇంకా రెండు ఒకటే రోజు వచ్చేసినాయి కదా, ద్వాదశి అలాగే చతుర్దశి రెండు ఒకటే రోజు. పొద్దున 11 గంటల వరకు ద్వాదశి ఉంది, తర్వాత చతుర్దశి వచ్చేసింది. అలాగా మనము పూజ చేసుకొని ఆ అమ్మవారి అలంకరణ అలాగే ఉందండి. తులసమ్మ వారి దగ్గర దీపాలు ముట్టించుకొని నేను మా శ్రీవారి 365 అలాగే ఉసిరిక దీపాలను వెలిగించుకొని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. పొద్దున్నే చూడండి, ఈ విధంగా తులసమ్మ వారి దగ్గర 365 ఒత్తులను వెలిగించాము. మీలో ఎంతమంది ఇలాగ వెలిగించారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా
తెలియజేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. మేము ఏ విధంగా పూజ చేసుకుందాం అనేది మీరు తప్పకుండా చూసేద్దురు. కానీ మనము ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా ఇష్టంగా చేసుకుంటాం కదండి. అలాగే కార్తీక పౌర్ణమి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన రోజున కార్తీక పౌర్ణమి అని అంటారు. ఆ రోజు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. అలాగే 365 ఒత్తులు వెలిగించడం వలన మన ఇంట్లో సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం రండి. కట్ చేస్తే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నట్టు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను కేసరి చేసి నైవేద్యంగా అమ్మవారికి అలాగే 21 గార చేస్తాము. నేను కిచెన్లో ఇవన్నీ చేస్తుండగా ఇక్కడ పూజ స్టార్ట్ చేశారు. పొద్దున్నే కదండి, అయ్యవారు 8 గంటలకే వచ్చేసారు. ముందుగా గౌరీ నోములు చేస్తున్నారు అన్నట్టు. గౌరీ దేవికి చాటలో 21 గార, 21 పత్రి, 21 పళ్ళు అన్నీ 21 వేసి ఇప్పుడు ఫస్ట్ గౌరీ పూజ అయిన తర్వాత కేదారేశ్వరి నోము అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం. ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళు ఇలాగా 2 వ్రతాలను చేసుకుంటారు. ఇది ఎప్పటి నుంచో అమ్మ వాళ్ళకు ఉన్న ఆనవాయితీ. మీలో ఎంతమంది ఇలాగ కార్తీక పౌర్ణమికి కేదారేశ్వరి నోము లేదంటే సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. చూడండి, ఇంకా అప్పటికి ఎవరు మంది కూడా రాలేదు. తర్వాత అందరూ వచ్చారు. ఇప్పుడు మీకు మొత్తం లైవ్లో అయ్యగారి మంత్రాలు ఇవన్నీ చూపించబోతున్నాను, చూసాను. ఓం సమానాయ స్వాహ కేదారేశ్వరాయ నమః. చూర్ణ సంవిష్టం తాంబూలం ప్రజకరక్షతాం తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. మహామంగళ నీరాజన దీపం ఇక్కడ చూడండి, మా మరదలు ముందుగా గౌరీదేవికి పూజ చేస్తుంది, హారతి ఇస్తుంది. తర్వాత సత్యనారాయణ స్వామి పూజకు మా తమ్ముడు అలాగే మా మరదలు ఇద్దరు కూర్చొని పూజ చేస్తారు. మంగళగౌరీ దేవికి హారతి నీరాజనం ఇస్తున్నారండి. ఒక్కొక్కరు భక్తులు వచ్చి కొబ్బరికాయలు ఇవన్నీ ఇస్తున్నారు. చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసిన పున్నమి రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకున్న ఇంట కేదారేశ్వరుని మర్రి చెట్టు ఊడలతోని తోరణాలుగా మర్రి పండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తరాకులుగా పెట్టి పూజలు చేయటం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కేదారేశ్వర వ్రతంలో 21 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. 21 పేటల పట్టు లేక నూలు దారాన్ని తోరంగా ధరించాలి. 21 మంది ద్విజులను పూజించిన తర్వాత కలుషం ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆహ్వానం చేయాలి. పూజలో గోధుమ పిండితో చేసిన 21 అరిసెలు, పాలు, పెరుగు, నెయ్యి, పాయసాలతో పాటు 21 రకాల ఫలాలను, 21 రకాల కూరలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ వ్రతాన్ని ఏకదాటంగా 21 సంవత్సరాల పాటు నిర్వహించి 21 సంవత్సరం లోపు పూజంతంలో ఉద్వాపన చెప్పుకోవాలి. మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాల నుండి శివుని ధ్యానిస్తారు, నోములు నోచుకుంటారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు, అన్న వస్త్రాలకు లోటు ఉండదని అపారమైన నమ్మకం. ఇదండి కేదారేశ్వరి నోము. ఇప్పుడు కేదారేశ్వరి నోము అయిపోయిన తర్వాత మనము సత్యనారాయణ వ్రతాన్ని ఈ ఇద్దరు దంపులు, మా తమ్ముడు, మరదలు అలాగే మా పెద్ద తమ్ముడు అందరూ కూర్చొని కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చూసేయండి, మీరందరూ చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంత్రోత్సవాలతో చక్కగా జరుపుకునే సత్యనారాయణ వ్రతము మరి కేదారేశ్వర నోమును మీరు చూసి ఆనందించండి. మీకు కూడా మంచి జరగాలని, ఆ శివయ్య ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ కలగాలని, మీరందరూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పసుపు కుంకుమలతో, పిల్లా పాపలతో చక్కగా నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి, అమ్మవారికి మా అమ్మ చక్కగా తులసమ్మ వారిని అందంగా అలంకరిస్తుంది.
మీలో ఎంతమంది కేదారేశ్వరి నోము చేసుకున్నారో, అలాగే సత్యనారాయణ వ్రతము ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, సత్యనారాయణ స్వామికి వ్రత సంకల్పము మొదలవుతుంది. ఇప్పుడు మీరందరూ చూసేయండి. చూడండి, స్వామివారు మండపంలో ఎంతో చక్కగా అందంగా రెడీ అయ్యి ముస్తాబై కూర్చున్నారు. ఇప్పుడు మీరు సత్యనారాయణ స్వామి పూజను స్వామివారు అయ్యగారు చెప్తారు, మీరందరూ చక్కగా విని ఆలకించండి. విరూపాక్షాయ నమః ఓం కవర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణయ నమః ఓం ఖట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం చక్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కౌమారయ నమః ఓం అంధకాసురసూదనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయ నమః ఓం భీమాయ నమః ఓం परशुहस्ताय नमः ओं मृगपाणये नमः ओं जटाधराय नमः ओं कैलासवासने नमः ओं कवचने नमः ओं कठोराय नमः ओं त्रिपुरान्तकाय नमः ओं वृषाङ्काय नमः ओं वृषभारूढाय नमः ओं भस्मोद्धूर्तविग्रहाय नमः ओं सामप्रियाय नमः ओं सर्वमयाय नमः ओं त्रयीमूर्तये नमः ओं अनीश्वराय नमः ओं सर्वज्ञाय नमः ओं परमात्मने नमः ओं सोमसोजाग्निलोचनाय नमः ओं अभिषेक नमः ओं यज्ञमयाय नमः लक्ष्मीरमण गोविन्द अक्षत्रनीडु उदरपिट्टंडे नेन प्रथमोध्यायेन भगवान् सर्वात्मनः सर्वं श्री रमा समेत सत्यनारायण स्वामी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु। अद्य पूर्वोच्चरदेवं गणविशेषण विशिष्टायामश्यां शुभरिथो अनद्वितीये ఆ రోజు ఉదయమునే లేచి స్నానాది కాలకర్చములన్నీ తీర్చుకొని ఆ రోజు ఉదయం నుంచి ఉపవాస వ్రతం చేస్తూ సాయంకాలమున ఏదైనా నదీ తీరంలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ లేదా స్వగృహంలో ఏదైనా ఒక ఉత్తర దిశలో గోమయంతో అలికి దానిపైన 5 రంగులతో ముగ్గులు పెట్టి దాని మీద ఒక పీఠమును ఏర్పరిచి దానిపైన నూతనమైనటువంటి వస్త్రమును పరిచి దాని మీద బియ్యమును పోసి దానిపైన కలశమును ఏర్పరిచి అందుపైన ఆదిత్యాద నవగ్రహములను పంచలోకపాలకులను అష్టదిక్పాలకులను బ్రహ్మనారాయణ స్వామిని పంచామృత స్నాములు అభిషేకించి శుద్ధోదకములతో అభిషేకించి ఆ యొక్క షోడశోపచారములతో అన్నింటిలో తీసుకురాను. చూడండి, ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది. వ్రత సంకల్పం 5 కథలు అయ్యగారు చక్కగా చెప్పారు. లాస్ట్ మంగళహారతి ఇచ్చేసిన తర్వాత అందరం హారతి తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసి ప్రసాదం తీర్థ ప్రసాదాలను స్వీకరించి తర్వాత భోజనాలు చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నాము. మీకు కూడా సత్యనారాయణ స్వామి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు స్వామి వారు అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారండి. అలాగే మంగళహారతి కూడా అయిపోయిన తర్వాత 365 వ్యక్తులు కూడా ఇక్కడ స్వామివారి దగ్గర వ్రతం చేసుకున్నాం కదా, అందరం చక్కగా వెలిగించుకున్నాము. ఇప్పుడు మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ప్రదక్షిణ చేసి స్వామివారికి అక్షింతలేసి నమస్కారం చేసుకున్నామండి. ఇప్పుడు మీరు కూడా అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. అమోఘం ముండరీకాక్షం నృసింహం దైత్యసోదనం హర్షీకేశం జగన్నాథం భాగేశం ప్రదారకం సగుణం జగుణాతీతం గోవిందం గరుడధ్వజనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణమతఃపరం దుర్గమే విషమే. ఇక్కడ చూడండి, పూజ అంతా అయిపోయిన తర్వాత మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకోవాలని చెప్పేసి మా తమ్ముళ్ళు ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళందరము ప్రదక్షిణ చేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నాం. ఇద్దరితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మరోసారి కలుస్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ అందరం మహిళలను అందరం కలిసి పాటలు పాడి స్వామివారికి హారతులు ఇస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. మరో మంచి వీడియోతో మేము